హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో 120 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తం టోటల్గా 120 వేకెన్సీస్ అయితే ఈరోజు వరకు ఉన్నాయండి. సో ఇవి ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళే అప్లై చేసుకోండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ అయినా కూడా మనకు మెయిన్గా వచ్చేసి ఇంగ్లీష్ కనీసం చూసి చదవగలిగే కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది, కోకోనట్ అంటే కొబ్బరి కదా, అట్లా చూసి చదవ రావడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కర్రీస్ ఉంటాయి, కొద్దిగా నార్మల్గా వెజిటేబుల్స్ నేమ్స్ అయినా, మనకు ఆయిల్ ప్యాకెట్స్ నేమ్ గోల్డ్ రాఫ్ట్ అని, అదేవిధంగా టీ పొడి చక్ర గోల్డ్ అని, ఇట్లా ఇంగ్లీష్ క్యాజువల్గా చదవచ్చినా కూడా సరిపోద్ది అనమాట. ఇందులో మనకు మొత్తం 120 వేకెన్సీస్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే అర్హత వచ్చేసి 10th నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ ఏది చేసినా ఏం కాదు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ వరకు ఏది చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా ఫ్రెషర్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి కూడా ప్రియారిటీ ఉంటుంది. సో శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 16,500 నుంచి 21,000 వరకు వస్తుందండి. ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా ఎవరికైనా ఇదే శాలరీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే 18,000 మనకు యాక్చువల్గా శాలరీ అనుకున్నా, ఇందులో పిఎఫ్ ఉంటుంది ప్లస్ ఈఎస్ఐ. ఈఎస్ఐ ఒక 1,500 కట్ అయ్యిద్ది. అదేవిధంగా 15 ఈఎస్ఐ కట్ అయితే మనకి ఎంత వస్తుంది? 16,500 వస్తుంది. వీటితో పాటు మనకు అటెండెన్స్ బోనస్ అని ఉంటుంది. ఇందులో అటెండెన్స్ బోనస్ అంటే 26 డేస్ కనుక ఆఫీస్కి వస్తే 1,500 ఎక్స్ట్రా. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్స్ కూడా చేయాలనుకుంటే వారానికి ఒక రోజు ఉంటుంది నైట్ షిఫ్ట్స్ చేయాలనుకుంటే దీనికి ఒక 1,500 ఎక్స్ట్రా ఉంటుంది. ఓవర్ టైం అంటే మీకు 8 అవర్సే కదా, దానికంటే ఇంకా 1 అవర్ మించి ఎక్కువ 2 అవర్స్ మించి చేస్తే 1 అవర్కి 150 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. సో మనకి ఈ జాబ్లో జాయిన్ అయితే మనకు వచ్చే శాలరీ ఎంత? 16,500 బేసిక్ శాలరీ. అటెండెన్స్ బోనస్ ఒక 1,000 రూపాయలు. నైట్ షిఫ్ట్ ఒక 1,500. ఒకవేళ ఓవర్ టైం రోజు గంట లెక్క చేసినా కూడా మనకు ఒక 10 డేస్ చేసినా కూడా ఎంత వస్తుంది? 1,500. 20 డేస్ చేస్తే 3,000 వేసుకో. రోజు ఒక 1 అవర్ ఎక్కువ చేసుకున్నా కూడా ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి మనకు. $22,000 వరకు వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 22,000 వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా ఈ విధంగా శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది నైట్ షిఫ్ట్స్కి. ఓకే, టైమింగ్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఇది షిఫ్ట్స్ వైజ్గా ఉంటుందండి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 2 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 నుంచి ఉదయం 7 వరకు ఉంటుంది. ఇది మీకు షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. ఈ విధంగా షిఫ్ట్స్ ఉంటాయి. ఇది ఇస్తే దీనికే రావాలి, ఇది ఇస్తే దీనికే రావాలి, ఇది ఇస్తే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి స్టోర్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోర్కి వెళ్ళి, సార్ నేను ఈ టైంకి వస్తా అంటే ఈ షిఫ్టే ఉంటుంది, ఈ టైంకి వస్తా అంటే ఈ షిఫ్ట్ ఉంటుంది, ఈ టైంకి వస్తా అంటే ఈ షిఫ్ట్ ఉంటుంది. అట్లా 10 డేస్ ఈ షిఫ్ట్ చేసుకోవచ్చు, 10 డేస్ ఈ షిఫ్ట్ చేసుకోవచ్చు, 10 డేస్ ఈ షిఫ్ట్ కొని చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం అది. ఇది చేసుకుంటేనేమో ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి, ఇది చేసుకున్నా వస్తాయి. ఓవర్ టైం చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే 7 దాకా చేసుకున్నా కూడా మనకు 3 అవర్స్ ఒకటి వస్తుంది. అంటే ఒకటే రోజు 450 రూపాయలు సంపాదించవచ్చు జీతం దాకా. ఓకే, అట్లా జాబ్ రూల్ ఏంటంటే
పిక్కర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఎవరన్నా ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కూరగాయలు, వెజిటబుల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు అన్ని రకరకాల ఒక 5, 6 వస్తువులు పెట్టుకుంటారు కదా! అవి ఆర్డర్‌లో చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ అని, కోకోనట్ ఆయిల్ అని, గోల్డ్ డ్రాప్ ఆయిల్ అని, నెక్స్ట్ పోతే పెసర్లు అంటే నార్మల్‌గా గింజలు అలాంటి మైదా పిండి ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ బుక్ చేస్తారు. బుక్ చేసినప్పుడు ఆర్డర్ పడంగానే అవన్నీ ప్యాక్ తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి ఆడ పెడితే డెలివరీ బాయ్ తీసుకొని వాళ్ళకి ఇంటికి తీసుకెళ్తారు. మీరు జస్ట్ ఏం చేయాలి, అవి తీసుకొచ్చి ఆడ పెట్టాలి అంతే. వాళ్ళే ప్యాక్ చేసుకొని వాళ్ళే తీసుకెళ్తారు. ఎవరు పికింగ్ చేసుకునే వాళ్ళు ఎవరు డెలివరీ వాళ్ళు. అట్లా జాబ్ వచ్చేసి పికర్. ఎక్కడున్న ఈ జాబ్స్ అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తంలో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఇవి కావాలనుకున్న వారు హెచ్ఆర్ నెంబర్స్ నేను ఇస్తాను. బట్ దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ ఉంది కదా నా ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ద్వారా జాయిన్ అయితే మీకు ఒక హెచ్ఆర్ నెంబరే కాదు 10 జాబ్స్ ఉంటాయి. ఇంకా వేరే రకరకాల సేల్స్ అని, నెక్స్ట్ కలెక్షన్స్ అని, ఇంకా రకరకాల జాబ్స్ ఉంటాయి. వాళ్ళందరి జాబ్ నేమ్ పెట్టి మీకు హెచ్ఆర్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు ఏం చేయండి అంటే మా ఛానల్లో జాయిన్ కాండి. జస్ట్ జాయిన్ అయితే 10 మీకు జాబ్ తెట్టించే బాధ్యత నాది. ఓకే. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. క్వాలిఫికేషన్ ఏం లేదండి, 10th నుంచి పీజీ వరకు ఎవరైనా వెళ్ళవచ్చు. ఇది శాలరీ సైకిల్, ఇంత డెప్త్గా మీకు ఎవరు చెప్పరు. ఇందులో గ్రోత్ ఉంటుంది. 3 months వరకే ఇది చేపిస్తారు. 3 months తర్వాత స్టోర్ మేనేజర్ ఇస్తారు. స్టోర్ మేనేజర్ అంటే ఫుల్ మేనేజర్ కాదు, అసిస్టెంట్ మేనేజర్. 3 monthsలో మీ పర్ఫార్మెన్స్ నచ్చితే అసిస్టెంట్స్ మేనేజర్గా పాసులు చేయరు, పని చేయించుకోవాలి వచ్చిన వాళ్ళతోటి. తర్వాత కొంచెం గ్రోత్ ఉంటుంది ఏంటంటే స్టోర్ మేనేజర్ అవుతాం. స్టోర్ మేనేజర్ అయినాక మొత్తం ఏరియా మేనేజర్. జస్ట్ నువ్వు తిరగాలి, ఆ ఏరియా చూసి ఆ ఏరియా ఓకే అన్నీ అవుతున్నాయా లేదా అది చూసి రిపోర్ట్ చేయడం అట్లా ఉంటుంది. ఏరియా మేనేజర్ మీద అయితే జోనల్, కంప్లీట్ హైదరాబాద్ వరకు జోనల్ మేనేజర్ ఉంటుంది. అట్లా ఈ విధంగా ఉంటుందండి జాబ్ ప్రొఫైల్ యొక్క గ్రోత్ అనేది. ఓకేనా. చాలా చాలా ఈజీ, పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. వాళ్ళు బుక్ చేసుకుంటారు, ఆ బుక్ చేసుకున్నాయని తీసుకొచ్చి మీరు ఆడ పక్కన పెట్టేస్తే డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని వాళ్ళకు 10 minutesే కదా. ఇప్పుడు స్విగ్గీ, ఇన్స్టామార్ట్ డెలివరీ ఎట్లా అనుకున్నావు 10 minutesలోనే వెళ్ళాలి. సో కొంచెం మీరు అంటే మీ ఒక్కరే కాదు, మీతో పాటు ఇంకొక 10 members ఉంటారు అందులో స్టోర్లో. ఆర్డర్ పడుతుంటే ఎవరు ఎక్కువ ఫాస్ట్గా ఆర్డర్స్ పే చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఉంటాయి. పర్ డే ఇట్లా 200 ఆర్డర్లు కనుక పిక్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కూడా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.